నమస్తే అండి. పద్మజ కంటివిల్లి వ్లాగ్స్ ఛానల్‌కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్‌లో ఇప్పటివరకు నేను మొత్తం 4 రాసులకు సంబంధించిన నక్షత్ర పాద శివాలయాల వీడియోలన్నీ మన ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. అంటే మొత్తం 36 నక్షత్ర పాద శివాలయ వీడియోలు మన ఛానల్‌లో ఉన్నాయి. అన్నీ కూడా ప్లేలిస్టులు వేటికవి సెపరేట్‌గా ప్రతి నక్షత్రానికి క్రియేట్ చేసి పెట్టానండి. మీరు ప్లేలిస్టులు చూసుకుంటే మీకు అన్ని వివరాలు ఆ వీడియోస్లో మీకు తెలుస్తాయన్నమాట. ఈ వీడియోలో మనం మఖా నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన జాతకులు దర్శించుకోవలసిన నరసాపురపేట క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి. ఈ గ్రామం ద్రాక్షారామానికి ఈశాన్య దిశగా సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం అనమాట. రామచంద్రపురం కరపా రోడ్లో నరసాపురపేట బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ కొంత లోపలికి మనం ఇప్పుడు చూసే గ్రామం ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత భవానీ శంకర స్వామివారుగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి స్వయంభూలింగం అని చెప్తూ ఉంటారండి. మఖా నక్షత్రం 1వ పాదానికి చెందిన జాతకులు అది జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి వచ్చే నక్షత్రమైనా సరే ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత మఖా నక్షత్రం సింహరాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి సింహరాశికి సంబంధించిన గ్రామమైన రామచంద్రపురం దగ్గరున్న వెల్ల క్షేత్రంలోని స్వామిని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వాళ్ళకున్న గ్రహదోషాలు పోయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని కూడా భీమఖండంలో చెప్పబడి ఉందండి. ఈ ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉపాలయం కూడా ఉంటుంది. ఇక్కడ భవానీ శంకర స్వామికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతూ ఉంటాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. సింహరాశి జాతకులు ఈ క్షేత్రంలో శివాలయంలో అర్చనలు అభిషేకాలు చేసిన యెడల విశేష ఫలితాలు పొందుతారని కూడా చెప్పబడి ఉందండి. మఖా నక్షత్రం 1వ పాదం జాతకులు వాళ్ళ జీవితంలో వచ్చే పుట్టినరోజులు, పెళ్లి రోజులు లాంటి పర్వదినాల్లో ఇక్కడ స్వామిని దర్శించుకుంటూ ఉంటారండి. అంతేకాకుండా ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకునే ముందు కూడా ఇక్కడ స్వామిని దర్శించుకొని వాళ్ళ పనులు చేసుకుంటే కూడా విజయంగా పనులు అవుతాయని కూడా నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా స్వామివారి నక్షత్రమైన ఆర్ద్ర నక్షత్రం రోజు కూడా అభిషేకాలు చేయించుకోవడం కూడా విశేషంగా భావిస్తూ ఉంటారు. నెలలో వచ్చే మఖా నక్షత్రం రోజున కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకోవడం కూడా చాలా ప్రఖ్యాతిగా చెప్తూ ఉంటారు. ఇక రవాణా సదుపాయాల కోసం వస్తే రామచంద్రపురం కాకినాడ బస్సులు నరసాపురపేట వేళంగి మీదుగా ఉంటాయండి. బస్ స్టాప్కి ఇంచుమించు ఒక 300 మీటర్ల దూరంలో మనం ఇప్పుడు చూస్తున్న భవానీ శంకర స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ క్షేత్రంలోనే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం కూడా ఉంది. మీకు ఇంకా ఏమైనా ఈ క్షేత్రాల గురించి వివరాలు తెలుసుకోవాలనిపిస్తే కింద రాజరాజేశ్వరి పీఠం ద్రాక్షారామం వారి గురువుగారి నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. ఆయన కాల్ చేస్తే మీకు అన్నిటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైనా ఈ వీడియోస్ ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే కనుక తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక నక్షత్ర పాద శివాలయం వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి. రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.